రామారావు గారు, మీ పార్టీ ఎమ్మెల్సీ. సో ఇతను చేసినటువంటి క్రైమ్ ఒక ఎత్తు అయితే, దానికి రిలేటెడ్గా సాక్షుల్ని బెదిరించడం మరో ఎత్తు. దానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అతను. మరి ఆరోపణలు ఏంటంటే, మీ ప్రభుత్వ హయాంలో అతనికి ఒక మర్డర్ కేసులో ఒప్పుకున్నటువంటి అతనికి 18 నెలల పాటు అతనికి సకల సౌకర్యాలు కల్పించారనేది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మరి దానికి అలవాటు పడ్డాడు కాబట్టి ఆ రకంగా జైలు జీవితం మరి ఇప్పుడు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే డైరెక్ట్గా అడిగితే ఇవ్వరు కాబట్టి, ప్రభుత్వం మారింది కాబట్టి, ఇప్పుడు పప్పులు ఉడకవు కాబట్టి బ్యాక్ డోర్లో ఈ రకంగా హెల్త్ కన్సర్న్స్ని ముందు పెట్టి వస్తున్నారు, పిటిషన్ వేశారని అంటున్నారు. విమర్శ అయితే మీ ప్రభుత్వ హయాంలో ఇతనికి సకల సౌకర్యాలు కల్పించారని. ఏమంటారు? ఎంతవరకు కరెక్ట్ అది? వారికి సంబంధించినటువంటి అంశంలో మా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించారు జైలు అనేది ఆరోపణ తప్ప ఏమాత్రం వాస్తవం కాదనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే జైల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది ఆ యొక్క వెసులుబాటు, ఆ యొక్క జైలు సూపరింటెండెంట్లు లేకపోతే అక్కడ ఉద్యోగులు లేకుంటే అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ కొంతమంది జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం రిలీఫ్ గా కొంచెం వాళ్ళకి నిబంధనలు సడలించే కొన్ని ఫుడ్ కానీ అట్లాంటివి సరఫరా చేస్తారు అనేది విన్నాము. కానీ ఇక్కడ అంశం ఏంటంటే, ఈ యొక్క అనంతబాబు గారి కేసుకు సంబంధించిన విషయంలో కల్పబుల్ హోమ్ సైడ్ అని ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఏదేమైనా సరే ఆయన ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి చట్ట పరిధిలో అతనికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆ చట్టంలో ఉంటే ఆ విధంగానే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకోబోయేటువంటి అంశమే. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఏం లేదు కదండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, అనంతబాబు గారు సాక్షులు బెదిరించారనేటువంటి కేసు మీద జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా ఇక్కడ ఆ యొక్క కేసులు కానీ ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో తుది తీర్పు వచ్చే వరకు కూడా అందులో ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద కూడా ట్రోల్స్ చేసేటటువంటి అంశంలో మనం చూస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా ఒకవైపున ఐటీడీపీ ద్వారా ట్రోల్స్ చేయటం, మరోవైపు నాయకుల మీద కేసులు పెట్టించడం, ఇంకా కొన్ని అయితే కల్పిత కేసులు కూడా పెట్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇది ఏ మేరకు అనేది దర్యాప్తు అధికారులు తేల్చాల్సినటువంటి అంశంగా ఉంది. ఏదేమైనా సరే తమ మీద వచ్చినటువంటి ఆరోపణలకు బద్దపడి ఖచ్చితంగా మసులుకోవాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధులకు కానీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అది కొలబద్ద గీటురాయి. కాబట్టి ఇతని అంశంలో కూడా వచ్చినటువంటి వివాదాస్పదమైనటువంటి ఆరోపణలన్నిటికీ కూడా అనంతబాబు గారు ఇంతకుముందు కూడా కొన్ని సమాధానాలు చెప్పడం జరిగింది. మరి కొంతకాలం పార్టీ కూడా ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు పక్కన పెట్టడం జరిగింది. అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ మేరకు లేకుంటే ఆయన రిక్వెస్ట్ మేరకు మరలా కూడా కొంతకాలం పార్టీ తోటి కొనసాగి మరలా కూడా అరెస్ట్ అవడం మనం చూస్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి కేసుల్లో ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా ఖచ్చితమైనటువంటి విధానాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు కూడా ఖచ్చితమైనటువంటి తత్వంతో ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఏదేమైనా మా పార్టీ మేరకు చట్టం తన పని తాను చేసుకునే దాంట్లో మేము ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు కల్పించాలనుకోవడం కానీ అటువంటి ఆలోచన కానీ ఉండదని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. సురేష్ గారు. రైట్.